కోబోట్స్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? రోబోట్స్ విన్నాం కానీ కోబోట్స్ తెలియదు అంటున్నారా? కోబోట్స్ కూడా రోబోట్సే. మనిషితో కొలాబరేటివ్గా కలిసి పనిచేసే రోబోట్స్ ఇవి. అందుకే ఆ పేరు వచ్చింది. మరి మనిషి రోబోట్ ఇద్దరు కలిసి పనిచేస్తే ఏమవుతుంది? కోవర్కర్స్ లాగా మారితే ఏం జరుగుతుంది? ఒకరి లోటుని మరొకరు కాంప్లిమెంట్ చేయొచ్చు. పని ర్యాపిడ్ స్పీడ్తో జరుగుతుంది. ఎర్రర్స్ లేని అవుట్పుట్ వస్తుంది. 2025లో జరగబోయేది ఇదే. ఫ్యాక్టరీలో, ఆఫీసులో తనతో పాటు పనిచేసే కోవర్కర్ మాదిరిగానే మనిషితో కలిసి పనిచేసే కొలాబరేటివ్ రోబోట్స్ ఈ ఏడాది ఇండస్ట్రీలో పెరగబోతున్నాయి. రోబోట్ తాలూకు సెన్సిటివిటీ, మనిషి తాలూకు సెన్సిబిలిటీ ఈ రెండు కలిస్తే అద్భుతాలు జరగడం ఖాయమని అంటున్నారు. ఏఐ రాగానే చాలా మంది భయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషి తెలివితేటల్ని దాటిపోతే మానవాళికి ప్రమాదం అని. రోబోటిక్స్ విషయంలో కూడా ఆ భయం ఉంది. రోబోట్లు అనే యంత్ర మానవులు మనిషి మీద ఆధిపత్యం చెలాయించినట్టు హాలీవుడ్ సినిమాల్లో చూపించేశారు కూడా. అయితే ప్రస్తుతానికైతే రోబోట్ల వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదు. అసలు హ్యూమనాయిడ్ రోబోట్ని మాత్రమే యంత్ర మానవుడు అనాలి. ఇండస్ట్రీలో మనిషిలాంటి రోబోట్ల కంటే మనిషికి హెల్ప్ చేసే రోబోట్లే ఎక్కువ. నిజానికి ఇవి హార్డ్వేర్ టూల్స్ లాంటివి. అయితే వీటికి ఇప్పుడు ఇంటెలిజెన్స్ ని జత చేయటం ద్వారా మనిషితో కలిసి పనిచేయగల కోవర్కర్స్గా మారుస్తున్నారు. ఇవే కోబోట్స్ అంటే కొలాబరేటివ్ రోబోట్స్. మనిషితో కలిసి తోటి వర్కర్ లాగా సమన్వయంతో పనిచేసే సామర్థ్యం ఉన్న రోబోట్స్ అన్నమాట. నిజానికి ఈ కోబోట్స్ కల్చర్ అనేది టెక్ ఇండస్ట్రీలో 5 సంవత్సరాల క్రితమే మొదలైంది. ఇండస్ట్రీలో రకరకాల పనుల్లో కోబోట్లు తయారయ్యాయి. మనిషికి హెల్ప్ చేయడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా యూనివర్సల్ రోబోట్స్ లాంటి సంస్థలు ఎన్నో కోబోట్స్ ని తయారు చేశాయి, మరెన్నో చేస్తున్నాయి. 2025లో ఈ కోబోట్స్ సంఖ్య బాగా పెరుగుతుందని ఒక అంచనా. మనిషి, రోబోట్ కలిసి పనిచేసుకునే కోబోట్ కల్చర్ ఈ ఏడాది నుంచి కొత్త ఊపందుకుంటుందని అంటున్నారు. నిజానికి మనిషి, రోబోట్ పూర్తిగా వేరు. మరి రోబోట్లో మనిషితో కలిసి పనిచేయటం ఎందుకు? ఎందుకంటే ఇద్దరిలోనూ కొన్ని ప్లస్ పాయింట్స్, కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. మనిషి ఒక పనిని రోబోట్ చేసినంత యాక్యురేట్గా చేయలేడు. మనిషి చేసే ప్రతి పనిలోనూ కొంత హ్యూమన్ ఎర్రర్ ఉంటుంది. అంతేకాదు, ఒకే పనిని ఎక్కువసేపు మెకానికల్గా చేస్తూ పోవడం కూడా మనిషికి సాధ్యం కాదు. అది అతనికి బోర్ మాత్రమే కాదు, శ్రమ కూడా కలిగిస్తుంది. కానీ రోబోట్ విషయం వేరు. దానికి శ్రమ లేదు, బోర్ ఉండదు. ఒకసారి ట్రైన్ చేస్తే రోబోట్ అనేది ఏ పని అయినా ఎంతో ఫాస్ట్గా చేస్తుంది. పైగా పనిలో యాక్యురసీ, ఖచ్చితత్వంలో కూడా దానికి సాటి లేదు. ఇక మరో కోణం ఏంటంటే భద్రత. ఒక పని చేయడంలో ఏదైనా ప్రమాదం జరిగితే మనిషికి పెయిన్ కలుగుతుంది, శారీరకంగా నష్టం జరగవచ్చు. కానీ రోబోట్కి పెయిన్ లేదు. అది కేవలం యంత్రమే కాబట్టి ఫిజికల్గా నష్టం జరిగినా అది మెటీరియలిస్టిక్ మాత్రమే. అయితే రోబోట్కి మనిషికి ఉన్నట్టుగా ఒక టార్గెట్, ఉద్దేశం, లక్ష్యం అనేవి ఉండవు. ఒక పనిని ఎలా చేయాలో, అది ఎంత గొప్పగా నేర్చుకున్నా ఆ పని ఎందుకు చేయాలో, ఫైనల్ అవుట్పుట్ లక్ష్యం ఏంటో దానికి తెలియదు. అందుకే పని ఏదైనా ఫైనల్ అవుట్పుట్ చెక్ చేయాలంటే మాత్రం మనిషి ప్రమేయం ఉండాల్సిందే. మొత్తం మీద ఇటు అటు కొన్ని ప్లస్లు, మైనస్లు ఉన్నాయన్నది నిజం. రోబోట్ చేసే కొన్ని పనుల్ని మనిషి చేయడం కష్టం. కానీ మనిషి ఎంతో సులువుగా చేసి పడేసే పనులు రోబోట్కి నేర్పలేం. అందువల్లే మనిషి, రోబోట్ కలిసి పనిచేసే ఈ కోబోట్ కాన్సెప్ట్ వచ్చింది. ఒక కోబోట్ని కోవర్కర్గా చేసుకోవడం వల్ల లాభం ఏంటి? పనులు యాక్యురేట్గా జరుగుతాయి, ఫాస్ట్గా జరుగుతాయి. అంతేకాదు, ప్రమాదాలు కూడా తగ్గిపోతాయి. ఉదాహరణకి, ఒక పనిలో కొన్ని దశలు ప్రమాదకరంగా ఉంటాయి. సెన్సిబుల్గా, యాక్యురేట్గా చేయాల్సిన సోల్డరింగ్, వెల్డింగ్ లాంటివి ఉన్నాయనుకోండి. అలాంటి దశల్లో తనకి ప్రమాదం రాకుండా మనిషి పక్కకి తప్పుకోవచ్చు. ఆ పనిని రోబోట్కి అప్పగించవచ్చు. మానవ సామర్థ్యాన్ని మించిన యాక్యురసీ అయినప్పుడు రోబోట్ మీద ఆధారపడాలి. తన నిర్ణయం, ప్రమేయం అయినప్పుడు మాత్రమే పనిలో పార్టిసిపేట్ చేయాలి. ఇలా మనిషి, యంత్రం కలిసి ముందుకి సాగితే పనులన్నింటిలోనూ బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. పైగా పనులు ఫాస్ట్గా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏఐ టూల్స్ విషయమే తీసుకోండి. అవి సాఫ్ట్ రోబోట్స్ లాంటివి. చాలామంది ఇప్పుడు సమాచార పరంగానో, నాలెడ్జ్ కోసమో చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ మీద ఆధారపడుతున్నారు. అలాగని ఏఐ టూల్ చెప్పే ప్రతిదీ యాక్యురేట్ అని చెప్పలేం కదా. ఫైనల్ అవుట్పుట్ విషయంలో మనిషి చెక్ చేసుకోవాల్సిందే. కానీ పని ఫాస్ట్గా జరగాలంటే ఏఐ టూల్ సపోర్ట్ ఉంటే మంచిది. అచ్చం ఇలాగే హార్డ్వేర్ విషయంలో కోబోట్స్ తాలూకు సామర్థ్యాన్ని వినియోగించుకుంటే ఇండస్ట్రీలో పనులు ఎంతో వేగంగా జరుగుతాయి. ఈ 2025లో కోబోట్ కల్చర్ పెరగబోతోంది. కొత్త కొత్త సెన్సర్లు, ఈజీ ప్రోగ్రామింగ్ ఫీచర్స్తో కొత్త కోబోట్స్ వస్తున్నాయి. వివిధ పరిశ్రమల్లో వీటిని విస్తృతంగా ఉపయోగించబోతున్నారు. అసెంబ్లింగ్, క్వాలిటీ చెక్, మెటీరియల్ హ్యాండ్లింగ్ లాంటి
రిపిటేటివ్ పనుల్లో ఇది మనిషికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. మెడికల్ రంగంలో మందుల పంపిణీ, వ్యవసాయంలో పంటలు కోయడం ఇలాంటి ఎన్నో విషయాల్లో ఈ ఏడాది కోబోట్స్ ప్రమేయం పెరగబోతోంది. మెరుగైన ఏఐ ఇంటిగ్రేషన్, రిమోట్ మానిటరింగ్ కూడా కలిస్తే కోబోట్స్ ని మనం మరింత సమర్థంగా, సురక్షితంగా వాడుకోవచ్చు. మనిషి పనిని మరింత సమర్థంగా మార్చడంలోనూ, వర్క్ ప్లేస్ ని మరింత భద్రంగా ఉంచడంలోనూ 2025లో కోబోట్స్ ఎంతగా ఉపయోగపడతాయో తెలియాలంటే ఎక్కువ కాలం వెయిట్ చేయక్కర్లేదు. రోబోట్ తాలూకు సామర్థ్యాన్ని వినియోగించుకుంటూ మనిషి మరెన్నో అద్భుత విజయాలు సాధించడానికి 2025 ఒక మంచి ప్రారంభం కావాలని కోరుకుందాం.